అసలు ఈ టాలెంట్ మీకుందని ఎప్పుడు తెలిసిందండి? మేడం యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఒక ఖుర్షీద్ హుసేన్ హీ వాజ్ అ చీఫ్ గెస్ట్ ఆఫ్ అవర్ కాలేజ్. సో ఆన్ ద టైం నేను ఆలోచించిన ఆయన అయినా చేస్తున్నా కదా నేను ఎందుకు చేయను అని థాట్ వచ్చిన. దాని తర్వాత నేను లాన్ టెన్నిస్లో ఉన్నా మేడం. ఇంతకుముందు లాన్ టెన్నిస్లో నేషనల్ లెవెల్స్కు రీచ్ అయిందా నేను. ఓహో. ఆన్ దట్ టైమ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఐ స్టాప్ ద స్పోర్ట్స్ ఫీల్డ్ ఆన్ దట్ టైమ్. అయ్యో. సో దాని తర్వాత నేను ఆలోచించిన నేను ఏం చేయొచ్చు. ఎందుకంటే నా మమ్మీ ఎప్పుడైనా ఏం చేస్తా అంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయి దాంట్లో ఏం చేస్తా అని ఆలోచించండి. సో ఐ థాట్ దట్ వాట్ ఐ క్యాన్ డూ విత్ దిస్ మై టైపింగ్ స్కిల్. ఆన్ దట్ టైమ్ ఐ గాట్ ద ఐడియా, అరే నేను టైపింగ్ నుంచి అట్లా చేయొచ్చు అని నాకు ఐడియా వచ్చిన మేడం అప్పుడు. సో దాని తర్వాత నేను ప్రాక్టీస్ చేసిన. అప్పుడు నేను రివర్స్ కీబోర్డ్ టైపింగ్, ఇప్పుడు నేను Z2A టైప్ చేసిన కదా, అప్పుడు నేను కీబోర్డ్ 180 డిగ్రీ యాంగిల్ రిటర్న్ రొటేట్ చేసి టైపింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓహో. ప్రాక్టీస్ చేసిన 6 months 1 year చేసిన దాని తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే కరెంట్లీ వీఆర్ నాట్ క్రియేటింగ్ న్యూ కేటగిరీస్, గో విత్ ద ఎగ్జిస్టింగ్ క్యారెక్టరీస్. దే రిజెక్టెడ్ మై దట్ అటెంప్ట్ మేడం. ఓకే. ఆఫ్టర్ దట్ నేను ఎక్దమ్ డిమోటివేట్ అయిందా, కానీ నా మమ్మీ ఎప్పుడైనా నాకు మోటివేట్ చేస్తాను మేడం.